ఏది అయినా చెయ్యి ఆచి చికెన్ మసాలా. భావితరాలకు ఒక గొప్ప వరంగా భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మాణం జరుగుతుందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఫ్యూచర్ సిటీలో పోలీస్ కమిషనరేట్ కార్యాలయానికి శంకుస్థాపన చేసిన సీఎం భవిష్యత్ నగర నిర్మాణంలో అందరూ కలిసి రావాలంటూ పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫ్యూచర్ సిటీ నిర్మాణంలో మరో అడుగు ముందుకు పడింది. రంగారెడ్డి జిల్లా మీర్ఖాన్పేటలో ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మంత్రులు శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు సహా జిల్లా ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతిపాదిత ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ భవనం ప్లాన్ వీక్షించిన సీఎం రేవంత్ రెడ్డి నాణ్యతలో రాజీ పడొద్దని అధికారులకు సూచించారు. భూమి పూజ అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న సీఎం ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. తమను కూడా ఫ్యూచర్ సిటీలో కలపాలంటూ పలు గ్రామాలు విజ్ఞప్తి చేస్తున్నాయన్న సీఎం ఆ దిశగా కసరత్తు చేయాలని స్థానిక ప్రజాప్రతినిధులకు, అధికారులకు సూచించారు. గ్రామ సభల ద్వారా తీర్మానం చేయించి వారి కోరిక ప్రకారం కొత్త కమిషనరేట్లో కలిసేలా చూడాలని ఆదేశించారు. సింగపూర్, టోక్యో, న్యూయార్క్ తరహాలో ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు రేవంత్ రెడ్డి. ఒక్కొక్కటిగా వసతుల కల్పనలో ముందుకు వెళ్తున్నామన్నారు. జూన్ 2లోగా ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ కార్పొరేషన్ కార్యాలయాన్ని ప్రారంభిస్తామని, ఇక నుంచి ఫ్యూచర్ సిటీకి సంబంధించి ఆ భవనం నుంచే సమీక్షలు నిర్వహించి పెట్టుబడుల్ని ఆహ్వానిస్తామన్నారు రేవంత్. మరొక సింగపూర్, మరొక న్యూయార్క్, టోక్యో నగరాల్లో ఈ రోజు ఇక్కడ ఈ మహేశ్వరం, ఇబ్రహీంపట్నం ప్రాంతంలో భారత్ ఫ్యూచర్ సిటీ పేరు మీద భవిష్యత్ తరాలకు అందించాలని ఆలోచన. ఆ ఫ్యూచర్ సిటీ ఒప్పందాలు, ఫ్యూచర్ సిటీ కార్యాలయం ఇక్కడనే ఒప్పందాలు చేయాలి, వాళ్ళని ఇక్కడికి రప్పించాలని ఈరోజు ఫ్యూచర్ సిటీ కార్యాలయాన్ని మనం నిర్మించుకున్నాం. జూన్ 2 లోపలనే అది ప్రారంభించుకున్న కార్యక్రమాన్ని మన అధికారులు వేగంగా పూర్తి చేస్తున్నారు. ప్రపంచంతో పోటీ పడేలా ఫ్యూచర్ సిటీని తీర్చిదిద్దుతామన్న రేవంత్ తనపై నమ్మకంతో రైతులు భూములిచ్చి ఫ్యూచర్ సిటీ నిర్మాణంలో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. భూములిచ్చిన రైతుల్ని ఆదుకునే బాధ్యత తనదని చెప్పారు. గతంలో కాలుష్యకారక ఫార్మా సిటీని వ్యతిరేకించి భవిష్యత్ నగరాన్ని ప్రజల ముందుకు తీసుకొచ్చానన్న సీఎం స్థానిక రైతుల పిల్లలకు స్కిల్ యూనివర్సిటీలో ట్రైనింగ్ ఇచ్చి మంచి ఉద్యోగాలు కల్పిస్తామని భరోసా ఇచ్చారు.